సో జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకు రక్షణ ఉందా అంటే ఏం చెప్తారు? ఏమాత్రం లేదు, రక్షణ లేదు అసలు. దళితులకు రక్షణ కానీ, దళితుల ఆస్తులకు రక్షణ కానీ, దళితులకు ఉన్నటువంటి పథకాలను అమలు చేయడం కానీ, దళితుల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం కానీ ఒక్కటి కూడా జరగలేదు. దళితులకు తీస్తున్నటువంటి ఏదైతే ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ ఉందో దాన్ని తీసేసాం. దళితులకు ఇస్తున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నటువంటి లోన్లు తీసేసాం. దళితులు ఇస్తున్నటువంటి హౌసింగ్ స్కీమ్స్ అన్ని తీసేసాం. దళితులకు స్పెషల్గా ఇచ్చిన సబ్ ప్లాన్ నిధులన్నింటిని కూడా వాడేసుకున్నాం. ఏమడిగినా కూడా నవరత్నాలు ఎత్తుకోమన్నాం. ఇది నువ్వు చేసింది ద్రోహం కాదా దళితులకి? అంటే దళితుల కోసం ఎందుకండి సబ్ ప్లాన్ పెట్టారు? వాళ్ళ అభ్యున్నతి కోసం తరతరాల నుంచి అణచివేయబడ్డ జాతి కాబట్టి వాళ్ళు ఆర్థికంగాను వాళ్ళు సామాజికంగాను ముందుకు రావాలనే ఉద్దేశంతోనే కదా దళితులకు సపరేట్ స్కీమ్స్ అన్ని తీసుకొచ్చారు. ఆ సపరేట్గా ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నిటి నువ్వు బుట్టలో పక్కన పడేసి ప్రతి ఒక్కదానికి నవరత్నాలు అంటూ చెప్పుకుంటూ వచ్చి ఈరోజు దళితుల పొట్టగొట్టింది నువ్వు కాదా? దళితులకు అవకాశాలు లేకుండా చేసింది నువ్వు కాదా? ఈరోజు దళిత జాతి మరొక 100 సంవత్సరాలు వెనక్కిపోవడానికి రాష్ట్రంలో కారణమైంది నువ్వు కాదా? అటువంటి నీకు ఎలా దళిత జాతి సపోర్ట్ చేస్తుంది అనుకుంటారు? ఇది దళిత ద్రోహి. జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి 100కు 100%. రైట్ సార్, మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లైక్ దళిత డాక్టర్ సుధాకర్ గారి విషయం ఇలాగే చాలా మంది కూడా బలైన పరిస్థితుల్లో మనం చూసాం. సో ముఖ్యంగా దళిత సమాజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఒకటే చెప్పదలుచుకున్నా, దళిత డాక్టర్ సుధాకర్ విషయం ఎంత ఘోరమండి. ఆయన ఏమడిగాడు? కేవలం కరోనా టైంలో మాకు సరైనటువంటి మాస్కులు ఇవ్వండి, మాకు సరైనటువంటి కిట్స్ ఇవ్వండి, మేము ప్రజలకు సేవ చేయాలి కాబట్టి మేము బాగుండాలి, మేము హెల్తీగా ఉంటేనే కదా ప్రజలు చూడగలుగుతారు, పేషెంట్లు చూసు అని అడిగి దానికి ఎంత చేశారండి? ఎంత హంగామా చేశారండి? నడి రోడ్డు పైన రెక్కలు ఇడిచిపెట్టి కుక్కని ఈడ్చినట్లు ఈడ్చి అతను చావుకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని చీరాల యువకుడిని పోలీసులతో చంపించింది ఈ జగన్మోహన్ రెడ్డి. శిరోమండలా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దళిత మహిళలను ట్రాక్టర్తో గుద్ది చంపించింది ఈ జగన్మోహన్ రెడ్డి మనసు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే 100ల క్రైమ్స్ ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎలా వ్యవహరించాడు అనేది ప్రపంచానికంతా తెలుసు, అందరికీ తెలిసినవి. కానీ ఇప్పుడు గ్రహించాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి సీఎం చేయడానికి, మరొకసారి గెలిపించడానికి దళిత ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఆయన చెప్పుకున్నప్పటికీ నేను దళితుల బిడ్డనని, ఏదో దళితులకు మేనమామనని అని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ ప్రజలు ఎవరు కూడా దళిత సమాజం నమ్మట్లేదు. దళితులు ఈరోజు అప్పుడు 99% ఓట్లు వేశారు, ఇప్పుడు 1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేరు. ఇది పక్కా. 1% కూడా వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి దళితులు వ్యతిరేకులుగా, దళితులు ఎందుకు వ్యతిరేకమయ్యారో కూడా ఈ కారణాలు ప్రతి ఒక్కరికి తెలుసు. పేపర్ చదివే వాళ్ళు, అంత టీవీలు చూసేవాళ్ళు, అంతో ఇంత చదువుకున్న వాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుకున్నటువంటి మాట. ఈ 5 సంవత్సరాలు రివైండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా మంచి పని చేశాడా ప్రజలకంటే? ఒక్కటి కూడా చేయలేదు. తను చెప్పుకున్నట్లు నేను బటన్ నొక్కుతున్నాను, మీకు డబ్బులు ఇస్తున్నాను అని అంటున్నాడు. నేను ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్న ప్రజలకు ఒకటే, ఏదైతే అమ్మఒడి అని మీరు చెప్పుకుంటున్నారో ఆ డబ్బు ఎవరికి వెళ్ళాల్సిన డబ్బు? అది విద్యార్థి చదువుకు ఉపయోగవలసినటువంటి డబ్బు. అది నువ్వు అమ్మఒడి ఇచ్చుకో, తల్లులకు సపరేట్గా చేసుకో, మరి విద్యార్థులు కట్టవలసినటువంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఎందుకు కట్ చేశావు? ఎందుకు ఆ పథకాన్ని నువ్వు రద్దు చేశావు? దానివల్ల ఎంతమంది విద్యార్థులు ఈరోజు కాలేజీల్లో ఫీజులు కట్టలేక, వాళ్లకు సంబంధించిన సర్టిఫికెట్లు రిలీజ్ కాక, ఒక మేనేజ్మెంట్ దగ్గర సాటి విద్యార్థుల మధ్య ఎంత అవమానాలకు గురయ్యి వాళ్ళు మానసికంగా ఎంత కుంగిపోయారో మీరు గమనించట్లేదా? నువ్వు నీ ఓటు బ్యాంకు కోసం అమ్మఒడి ఇచ్చుకుంటావా? ఇచ్చుకో, తల్లులకి ఇచ్చుకో, ఏమిస్తావో ఇచ్చుకో. కానీ పిల్లలకి ఇచ్చేటువంటి, విద్యార్థులు ఇచ్చేటువంటి యొక్క సౌకర్యాన్ని నువ్వు రద్దు చేస్తావు. అది ఎంత పాపమో. ఇంకా నువ్వు చెప్పుకుంటూ విద్యా దీవెన అంటారు, వసతి దీవెన అంటారు. ఇవన్నీ కూడా గత 70 సంవత్సరాల నుంచి, మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఉన్నటువంటి పథకాలు ఇవన్నీ. ఆ రోజుల్లో ఏ విధంగా ఉన్నాయో ఈ రోజులో నువ్వు రూపు మార్చి దాన్ని ఏ విధంగా ఇబ్బంది పాలు చేశావో ప్రజలందరూ చూశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి మంచి పనుల కంటే చేసినటువంటి చెడు పనులు, చేసినటువంటి దుర్మార్గాలు 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా యువతకు ఉపాధి లేకుండా పోయింది. రెండోది, యువత గంజాయికి అలవాటు పడిపోయింది. సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేసేసాం. సమాజంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేటువంటి వాతావరణం లేకుండా చేశాం. సమాజంలో ఏ వ్యక్తి అయినా
సంపాదించుకున్నటువంటి డబ్బును తన దగ్గర దాని దగ్గర పెట్టుకోవడానికి భయపడేటువంటి రోజులు వచ్చేస్తాయి. ఎంతో కష్టపడి జీవితకాలం అంతా ఉద్యోగం చేసి మేము లాస్ట్లో తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ కానీ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఇతర గ్రాట్యుటీ ఇట్లాంటివన్నీ కూడా నీ దగ్గర పెట్టేసుకున్నావు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిఆర్సీని నువ్వు రివర్స్ పిఆర్సీ చేసావు. ఒక పక్క ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలిగించావు, ఒక పక్క విద్యార్థులకు సరైనటువంటి విద్యా బోధన లేకుండా సరైనటువంటి ఇది లేకుండా వాళ్ళకు ఒక పక్క ఇబ్బంది కలిగించావు. ఈరోజు కూలీలకు ముఖ్యంగా ఇసుక ప్రాబ్లంతో ఎంతమంది మేస్త్రీలకు పనిచేసేవాళ్ళు ఎంతమంది చనిపోయారో మొదట్లో ఎంత ఇబ్బంది కలిగిందో చూసాం. విపరీతమైనటువంటి రేట్లు ఎక్కడ చూసినా కూడా నీకు వంట నూనె కాను నుంచి ఉప్పు దాకా మొత్తం అన్నీ కూడా డబ్బులు త్రిబుల్ అయిపోయాయి. ఇంట్లో ఒక బల్బ్ వేసుకోవాలన్న భయపడే పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెరిగిపోయాయి. రోడ్లు చూస్తామంటే అధ్వానం అయిపోయాయి. ఎక్కడ ఒక ప్రాజెక్టులో ఒక వాటర్ పారిన సందర్భం హంద్రీనీవా కాలువను పూర్తి చేయలేదు, గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఎక్కడ ముందు ఉన్నటువంటి ఏ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయలేదు. ఏమి చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేయాలని ప్రజలు అనుకుంటారు? ఒకటి చెప్పండి, ఒకే ఒకటి, నా 5 సంవత్సరాల పరిపాలనలో నేను ప్రజలకు ఇది చేశాను, ఇది శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తరతరాలుగా గుర్తుండిపోయే పని నేను చేశానని చెప్పానండి. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు తీసుకొచ్చినటువంటి పథకాలు తరతరాలుగా మేము చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి చేసినటువంటి కొన్ని మంచి పనులు తరతరాలుగా మేము చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కొన్ని మంచి పనులు తరతరాలుగా చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి చేసినటువంటి పని ఏదైనా ఉందా? ఒకటి చెప్పండి, ఒకటి చూపించండి. రాజధాని ధ్వంసం చేసేసావు, పోలవరం కట్టలేదు నాశనం చేసేసావు, స్పెషల్ స్టేటస్ను గాలికి వదిలేసావు, ఈ రాయలసీమకి ఇవ్వాల్సినటువంటి బుందేల్ఖండ్ లాంటి తరహా లాంటి ప్యాకేజీల గురించి ప్రస్తావన లేకుండా పోయింది. కరువు సీమలు ఇచ్చేటువంటి డ్రిప్ ఇరిగేషన్ కూడా లేకుండా చేసేసావు. ఈరోజు రైతుల మెడలకు ఉచ్చేసేటువంటి మీటర్లు పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసావు. నువ్వు చేసింది మంచి పని కంటే నీ యొక్క చెడు పనులు 100 రెట్లు ఎక్కువ కనపడుతున్నాయి ఈరోజు ప్రజలకి. ప్రజల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుంది? ప్రజలు ఏ విధంగా నిన్ను గౌరవిస్తారు? ప్రజలు నిన్ను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? ఒక సైకోలాగా కాకపోతే జగన్మోహన్ రెడ్డి గుర్తుంటారు ప్రజల్లో ఒక సైకో సీఎం లాగా. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి 100 సంవత్సరాలు ఎన్నిక నెట్టేసినటువంటి తుగ్లక్ లాగా నువ్వు ప్రజల్లో నిలిచిపోయావు. కానీ ఒక మంచి సీఎంగా ఆయన అన్నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒక మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. 6 నెలల్లో నేను ఒక మంచి సీఎంగా మీ దగ్గర మాట తెచ్చుకుంటాను అన్నవాడు 6 నెలల్లోనే ధ్వంసం చేయడం మొదలెట్టాడు. మొట్టమొదటిసారి మనం చూసాం ప్రజావేదిక ధ్వంసం చేయడం. ఎవరు సొత్తండి అది? చంద్రబాబు నాయుడు గారు జోబులో నుంచి తీశారు. అది ప్రజలు ఇచ్చినటువంటి కట్టినటువంటి పన్నుల ద్వారా కట్టినటువంటి ప్రజావేదిక. చంద్రబాబు నాయుడు గారి మీద నీకున్నటువంటి కోపాన్ని నువ్వు అలా ధ్వంసం చేసి నిరూపించుకొని ఆ డెబ్రిస్ కూడా ఈరోజు వరకు క్లీన్ చేయకుండా ఎంత సైకోయిజం అండి ఇది? అంటే ఏంటి? అభివృద్ధిని కొనసాగించడం చేతగాని వాడివి, ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటి వాడివి. నీకు రాజకీయాల్లో చోటు అవసరమా అని నేను అడుగుతున్నాను. నీకు చోటు ఉంది, నీకు ఖచ్చితంగా చోటు తిహార్ జైల్లో ఒక రూమ్ పెడతారు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఈ యొక్క ఈడీ కేసుల్లో నీకు శిక్ష పడితే నువ్వు తిహార్ జైలుకి వెళ్తావు, లేదంటే నీవు చేసినటువంటి క్రిమినల్కు చల్లపల్లి జైలుకన్నా వెళ్తావు. నీకు ఒక చోటు ఉంది అంతే. నువ్వు ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నువ్వు ఖైదీ నెంబర్ అంతే. ఇంకా నీకు అంతకు మించి ఇంకా ఏరేది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది గుర్తుపెట్టుకోండి కావాలంటే.